రణ్వీర్ సింగ్ ఆడుతూ పాడుతూ వచ్చిండు, డైరెక్ట్ 1200-1300+ crores బాక్స్ ఆఫీస్ కొట్టిండు. ఇప్పుడు దాందే పార్ట్ 2 కూడా వస్తుంది, దాని టీజర్ వచ్చింది. టీజర్ మాత్రం అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అనిపించింది నాకైతే. ఒక టీజర్ చూసింటే మాత్రం మీకు ఎన్ని డీటెయిల్స్ తెలిసిందో కింద కామెంట్ లో పెట్టి చాలా అంటే చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి, చాలా ఉంది స్టోరీ మనం తెలుసుకోవాల్సింది అండ్ చాలా ఎక్స్ప్లోర్ చేయాలి డైరెక్టర్ కూడా. ఇప్పటికే చాలా థియరీస్ నడుస్తుంది ఈ సినిమా మీద బాలీవుడ్ లో. అదేందో మార్వెల్ కి డీసీకి థియరీస్ విన్నా కానీ ఈ సినిమాకి థియరీస్ ఏందో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. ఒక సంజయ్ దత్ కార్ మాత్రమే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సో మేబీ సంజయ్ దత్ పార్ట్ 2 సెకండ్ హాఫ్ వరకు అలా చచ్చిపోతాడేమో నాకు తెలిసి. బడా సాబ్ అనే క్యారెక్టర్ కూడా ఉంది, ఆయననే మెయిన్ విలన్. సో ఆయనని కలవడానికి రణ్వీర్ సింగ్ పోతా ఉంటాడు. అవన్నీ మన టీజర్ లో క్లియర్ అండ్ కట్ గా తెలుస్తా ఉంటది. అండ్ మీకు ఇంకోటి తెలుసా, ఇంకా 2 టీజర్లు రావాలి, ఇంకొక ట్రైలర్ కూడా రావాలంట. మొత్తం సినిమా మన టీజర్ ట్రైలర్ లోనే వచ్చేస్తుందేమో. దురంధర్ పార్ట్ 1 లో మాత్రం స్పై లాగా కనిపించిండు, అదే దురంధర్ 2 ఒక గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తున్నాడు రణ్వీర్ సింగ్. పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ లాగా అయ్యి ఇక్కడ ఇండియాకి రావాల్సిన సరుకు మొత్తం ఆపేసి ఉల్టా మన పాకిస్తాన్ మీదనే వేస్తాడా, మరి ఏం చేస్తాడా అనేది చూడాలి మనం దురంధర్ పార్ట్ 2 లో. ఆబ్వియస్లీ పార్ట్ 1 మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, సో పార్ట్ 2 కూడా మనం కంపల్సరీగా బోర్ కొట్టాడు. ఆదిత్య ధర్ మీద అంతగానం నమ్మకం ఉంది నాకైతే. దురంధర్ పార్ట్ 2 ద రివెంజ్ టీజర్ లో మీరు మెయిన్ గా చూసుకుంటే ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తా ఉంటాయి, దానికి ఒక మీనింగ్ కూడా ఉంది, అందుకే పెట్టిండ్రు. ఏదో పాట బాగుంది కదా అని చెప్పి పెట్టేలేదు, అది ఎట్లాగో రైమండ్ డకెట్ చచ్చిపోయిండు. సో ఆయన ప్లేస్ ని రణ్వీర్ సింగ్ తీసుకుంటాడు యాజ్ ఎ గ్యాంగ్స్టర్. ఇదంతా వాళ్ళ వైఫ్ కి తెలుసా లేదా అనేది మనకు తర్వాత పార్ట్ 2 లో అర్థమవుతుంది. అండ్ సరా అర్జున్ అదే హీరోయిన్ ఉంటుందా చచ్చిపోతుందా అనేది కూడా మనకు పార్ట్ 2 తెలుస్తుంది. టీజర్ ట్రైలర్స్ వచ్చేదాకా చూద్దాము, అప్పుడు కావాలంటే మీకు ఇంకా గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏంది సంగతి అనేది. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు కూడా, అందుకే నా కన్ఫ్యూజింగ్ మొత్తం క్లియర్ చేయడానికి ఒక పెద్ద వీడియోనే పెడతా, యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తా, చూసుకోండి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తాక్, జై హింద్.